గైస్, క్యాబేజ్ మంచూరియా చేస్తున్నాను. ముందుగా 2 కప్స్ క్యాబేజ్ తురిమి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. వేసాక తగినంత సాల్ట్ వేయాలి. కారం తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. వేసి 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 5 టేబుల్ స్పూన్స్ వేసాక 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకొని మొత్తము మంచిగా విసుకాలి. పిండి వేసుకుని ముద్దలాగా వేసుకోవాలి. బాల్స్ లాగా వేసుకొని రౌండ్ బాల్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను 4 వేసాను. 3 టైమ్స్ కొన్ని వేసుకుంటే టోటల్ డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. సేమ్ హోటల్ లాగానే వచ్చాయి. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పక్కన బాల్స్ ఫ్రై చేసినవి పక్కన పెట్టుకొని ఇంకో కడాయి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ మిర్చి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయ్యాక మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ సాసెస్ ఏం వాడట్లేదు, ఒక టమాటా సాస్ ఒకటి వాడుతున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి మంచిగా. ఫొటోస్ చాలా వచ్చాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగున్నాయి అన్నారు. అలాగే కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ ఒక బౌల్లో వేసి కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టాలి. కరివేపాకు వేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేయాలి. పసుపు వేసాక గరం మసాలా వేసుకోవాలి. ఆల్రెడీ మంచూరియా బౌల్స్లో వేసాను కదా, ఫ్లేవర్ కోసము మసాలా వేసాము. 1 టీ స్పూన్ కారం వేయాలి. కలపాలి. కలిపి మనము ముందుగా కార్న్ఫ్లోర్ వాటర్ పక్కన పెట్టాం కదా, అది వేసుకోవాలి. కలపాలి ఫ్రెండ్స్. పోసాక ఒకసారి కలిపి ముందుగా మనము మంచూరియా బాల్స్ ఫ్రై చేసాం కదా, టమాటా సాసు 1 స్పూన్ వేసాను. మళ్ళీ లాస్ట్లో వేస్తాను. వేసాక బాల్స్ వేసుకోవాలి. మంచూరియా బాల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. మా పిల్లలైతే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తిన్నారు. నేనే నమ్మలేకపోయాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ మనం ఇంట్లో చేసిన రెసిపీస్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేస్తాను. కొత్తిమీర వేసి మళ్ళీ టమాటా సాసు పైన స్ప్రెడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్యాబేజ్ మంచూరియా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్